39వ సర్గము. శ్రీరామునకు సీతా సందేశము. ఆంజనేయుడు ఆమెను ఓదార్చుట. వానరుల సముద్రతరణ విషయమున సీతాదేవికి గల సందేహము. మారుతి దానిని నివారించుట. శిరోభూషణమును ఇచ్చిన పిమ్మట సీతాదేవి హనుమంతునితో ఇట్లు నుడివెను. శ్రీరాముడు ఈ ఆనవాలును పూర్తిగా గుర్తింపగలడు. వీరుడైన శ్రీరాముడు ఈ మణిని జూచిన వెంటనే నా తల్లిని, నా తండ్రియైన జనకుని, దశరథ మహారాజును సంస్మరించును. అట్లే నన్నును గుర్తుకు తెచ్చుకొనగలడు. ఓ కపివర! మరల ఉత్సాహమును పొందినవాడవై ఈ కార్యసిద్ధికై అనంతర కర్తవ్యమును ఆలోచింపుము. ఓ కపీశ్వర! ఈ కార్యనిర్వహణమునకు నీవే తగినవాడవు. ఓ మారుతి! నడుము బిగించి నా దుఃఖములను తొలగించుటకు పూనుకునుము. నీవు బాగుగా ఆలోచించి ప్రయత్నించినచో నిజముగా నా దుఃఖములు దూరమగును. పిమ్మట మిక్కిలి పరాక్రమశాలియైన ఆ మారుతి అట్లే చేయుదును అని ప్రతిజ్ఞ చేసి వైదేహికి శిరసాప్రణమిల్లి వెళ్ళుటకు ఉపక్రమించెను. వాయుసుతుడైన హనుమంతుడు బయలుదేరుచున్నట్లు తెలిసికొని సీతాదేవి కంటనీరు పెట్టుచూ గద్గదస్వరముతో ఇట్లు వచించెను. ఓ హనుమంతుడా! రామలక్ష్మణులిద్దరికిని అమాత్యులతో గూడిన సుగ్రీవునకును నేను వారి క్షేమ సమాచారములను అడిగినట్లు తెలుపుము. ఓ వానర శ్రేష్ఠ! ఇంకను వృద్ధులైన భల్లూక వానరులందరికినీ ధర్మక్రమముననుసరించి వారి వారి కుశలములనడిగినట్లు తెలుపుము. ఆజానుబాహువైన రాఘవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి ఉద్ధరించినట్లు చేయుటకు నీవే తగినవాడవు. ఓ మారుతి! ధర్మపరిరక్షకుడు అని వాసిగాంచిన శ్రీరాముడు నన్నాదుకొని నా ప్రాణములను నిలుపునట్లు తగిన విధముగా విన్నవించి నీవు పుణ్యము కట్టుకునుము. అనుక్షణము ఆయనలో ఉత్సాహమును నింపు. నా మాటలను విన్నపిమ్మట శ్రీరామునకు నన్ను పొందుటకై పౌరుషము ఇనుమడించును. నా సందేశముతో గూడిన ఈ మాటలను నీవలన వినినంతనే వీరుడైన శ్రీరాముడు తన పరాక్రమమును ప్రకటించుటకు తగిన రీతి నిర్ణయింపగలడు. వాయుసుతుడైన హనుమంతుడు సీతాదేవి పలికిన వచనములను విని వినమ్రుడై ఆమెకు నమస్కరించి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. శ్రీరాముడు భల్లూకవానర యోధులతో గూడినవాడై శీఘ్రముగా ఇచటికి రాగలడు. ఆ స్వామి యుద్ధమున శత్రువీరులను తునుమాడి నీ దుఃఖమును రూపుమాపగలడు. శ్రీరాముడు బాణములను వేయునప్పుడు ఆయనకు ఎట్టేదుట నిలబడుటకు సాహసింపగలవానిని మనుష్యులలోగాని సురాసురులలోగాని నేను ఇంతవరకు చూడలేదు, ఇక ముందు చూడబోను. ఆ ప్రభువు రణరంగమున తీక్ష్ణకిరణుడగు సూర్యునైనను ఇంద్రునైనను సూర్యపుత్రుడైన ఆయముని సైతము ఎదిరింపగల సమర్థుడు. ఇక నీ నిమిత్తముగా ఆయనచో చెప్పవలసిన పనియేమి? శ్రీరాముడు సముద్రములే ఎల్లలుగాగల ఈ సమస్త భూమండలమును పాలింపగోరుచున్నాడు. ఓ జానకి! నీ నిమిత్తముగా ఆయనకు జయము తప్పక కలుగును. జానకీదేవి ఆ హనుమంతుడు పలికిన సహేతుకములైన పరమార్థదాయకములైన వీనులవిందు గావించు వచనములను విని అతనిని ప్రశంసించుచూ ఇట్లు నుడివెను. అంతట సీతాదేవి బయలుదేరుచున్న అతనిని మాటి మాటికి చూచుచూ తన భర్తయైన శ్రీరామునిపై భక్తిపూర్ణములైన అతని మాటలను వాత్సల్యముతో అభినందించెను. ఓ మహావీర! అరిమర్దన! నీకు ఇష్టమైనచో ఇచట ఒక దినము ఉండుము. ఏదైననొక రహస్య ప్రదేశమున విశ్రాంతిగైకునుము. రేపు వెళ్ళవచ్చును. ఓ వానరోత్తమా! నీవు సమీపమున ఉండుటవలన మందభాగ్యురాలనైన నాయొక్క ఈ అంతులేని శోకమునకు ఒక క్షణకాలముపాటైనను శాంతి లభింపగలదు. ఓ కపివర! నీవు వెళ్ళి తిరిగివచ్చువరకు నా ప్రాణములు నిలుచునో లేదో అనునది సందేహాస్పదమే. ఇది తథ్యము. ఓ కపీశ్వర! నీ రాక నాకు కొంతోరట గూర్చినది. కాని నీవు కనబడకుండపోయినచో కలుగు దుఃఖము ఇంతవరకును నాకున్న దుఃఖమునకు తోడై అది నన్ను ఇంకను పరితపింపజేయును. మహావీరుడవైన ఓ కపివరా! నీకు సహాయకులైన భల్లూక వానరుల విషయమున నాలో ఒక తీరని సందేహము మెదలుచున్నది. దాటశక్యముగాని ఈ మహాసముద్రమును ఆ వానరభల్లూక సైన్యములుగాని ఆ రాజకుమారులుగాని ఎట్లు దాటగలరు? ఈ సాగరమును లంఘించుటకు గరుత్మంతునకును నీకును ఆ వాయుదేవునకును ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యమగును. అందువలన మిక్కిలి క్లిష్టమైన ఈ కార్యసాఫల్యమునకు నీకు తోచుచున్న ఉపాయమేమి? ఏలనన కార్యసాధకులలో నీవే అగ్రేసరుడవు. ఓ శత్రుసంహారక! ఈ కార్యమును సాధించుటలో నీవు ఒక్కడవు మాత్రమే సమర్థుడవు. ఇది నిజము.
కాని ఇట్లు చేయుట వలన ఈ కీర్తి నీకు మాత్రమే దక్కును, రామునకు లభింపదు. ఈ కార్యసిద్ధి వలన నీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. శ్రీరాముడు యుద్ధమునందు రావణుని, అతని సైన్యములను జయించి, నన్ను గ్రహించి, జయపతాకములతో తన పురమునకు అయోధ్యకు వెళ్ళినచో అది నాకు శోభను చేకూర్చును. శత్రుబలములను పరిమార్చువాడైన శ్రీరాముడు తన శరపరంపరలతో లంకను అతలాకుతలమొనర్చి నన్ను తీసుకుని వెళ్ళినచో అది ఆయన పరాక్రమమునకు వన్నెదెచ్చును. అందువలన సమరసూరాగ్రణియైన ఆ మహాత్ముని యొక్క నిరుపమాన పరాక్రమమునకు తగినట్లుగా కార్య సాధన విధానమును రూపొందింపుము. హనుమంతుడు అర్థవంతములైన, ఆమోదయోగ్యములైన, యుక్తియుక్తములైన సీతాదేవి వచనములను విని ఇంకను చెప్పవలసియున్న మాటలను ఆమెతో ఇట్లు పలికెను. అమ్మా సీతాదేవి, వానరశ్రేష్ఠుడైన సుగ్రీవుడు భల్లూక వానర సైన్యములకు ప్రభువు. అతడు మహాబల సంపన్నుడు, ఎట్లైనను నిన్ను ఆదుకొనుటకై కృతనిశ్చయుడై ఉన్నాడు. ఓ వైదేహి, అతడు కోట్ల కొలది వానర సమూహములతో గూడినవాడై రాక్షసులను సంహరించుటకు త్వరలోనే ఇక్కడికి రాగలడు. పరాక్రమవంతులను, శక్తిసంపన్నులను, మిక్కిలి బలశాలురును, మనోవేగమున ఒక్కగంతులో ఎక్కడికైనను చేరగలవారును అయిన వానరులు ఆయన ఆజ్ఞను ఎల్లవేళల శిరసావహింతురు. భూమ్యాకాశములయందును వివిధ దిశలయందును వారిగమనములకు అడ్డులేదు. వారు అమిత తేజస్సంపన్నులు, ఎట్టి క్లిష్ట కార్యములను సైతము చేయుటకు వెనుకాడరు. మహోత్సాహశక్తిగల ఆ భల్లూక వానరులు ఆకాశమార్గమున సంచరించుచు మహాసముద్రములతో, గొప్ప గొప్ప పర్వతములతో గూడిన ఈ భూమండలమును పెక్కు పర్యాయములు చుట్టివచ్చిరి. ఆ సుగ్రీవుని సన్నిధిలోగల భల్లూక వానరులు ఎల్లరునూ నా కంటెను ఘనులు, నాతో సమానులు, వారిలో నా కంటెను తక్కువవాడు ఒక్కడునూ లేడు. అల్పుడనైన నేనే ఇచటికి రాగలిగితిని, ఇక మహాబల సంపన్నుల మాట చెప్పనేలా? సాధారణముగా లోకములో సామాన్యులనే పంపుదురు, శ్రేష్ఠులను పంపరుగదా. ఈ మాటలు మారుతి వినయమునకు మచ్చుతునకలు. ఇవి సీతాదేవి మనస్సులో ధైర్యమును నింపును. అమ్మా, అందువలన పరితాపపడుట మానుము, నీ శోకము తొలగిపోవును. ఆ వానరయోధులు ఒక్క గంతులో లంకకు చేరగలరు. మహాశక్తి సంపన్నులు, నరోత్తములు అయిన ఆ రామలక్ష్మణులు నా వీపును అధిష్ఠించి ఉదయించిన సూర్యచంద్రులవలె నీ సన్నిధికి రాగలరు. వీరులు, మహాపురుషులు అయిన ఆ రామలక్ష్మణులు ఇద్దరును వచ్చి లంకానగరమును తమ శరములచే ధ్వంసము చేసెదరు. ఓ సీతాదేవి, రఘువంశమునకు ఆనందదాయకుడైన రాఘవుడు సపరివారముగా రావణుని హతమార్చి నిన్ను దీసికొని తన అయోధ్యానగరమునకు చేరగలడు. అందువలన అమ్మా, ఊరడిల్లుము, నీకు శుభమగుగాక. నీవు తగిన సమయమునకై వేచియుండుము. జ్వాలలతో వెలుగుచున్న అగ్నివలె తేజరిల్లు శ్రీరామచంద్రుని త్వరలోనే నీవు దర్శింపగలవు. పుత్రులతో, అమాత్యులతో, బంధువులతో గూడా ఈ రావణుడు నేలగూలిన పిమ్మట రోహిణి చంద్రుని జేరినట్లు నీవు శ్రీరామచంద్రప్రభువును జేరగలవు. ఓ సీతాదేవి, నీవు అతిత్వరలో ఈ శోకము నుండి బయటపడగలవు. అచిరకాలములోనే శ్రీరాముని చేతిలో రావణుడు హతమగుట చూడగలవు. వాయుసుతుడైన హనుమంతుడు ఈ విధముగా వైదేహిని ఓదార్చి బయలుదేరబోవుచు ఆమెతో మరల ఇట్లు వచించెను. శత్రువులను పరిమార్చుటకు కృతనిశ్చయుడైన ఆ రాముని, ధనుర్ధారియైన లక్ష్మణుని త్వరలోనే లంకానగరమున ప్రవేశించుచుండగా నీవు చూడగలవు. వానరులు నఖములు, దంతములు ఆయుధములుగా గలవారు. వారు మహావీరులు, సింహవ్యాఘ్రములవలె గొప్ప పరాక్రమము గలవారు, మదగజములవలె ఉన్నతములైన శరీరములు గలవారు. వారందరును కలిసి త్వరలో ఇచ్చటికి వచ్చుటను నీవు కాంచగలవు. శ్రీరామలక్ష్మణులు ఒంటరివారుగారు. వారిని వెన్నంటి నడచు మహావానర సైన్యము అపారమైనది, అజేయమైనది. ఓ పూజ్యురాలా, పర్వతములతో, మేఘములతో సమానులైన అసంఖ్యాకులైన వానరయోధుల సమూహములు లంకయందును, మలయపర్వత శిఖరములపైనను గర్జించుచుండుట శీఘ్రముగానే నీవు చూడగలవు. క్రూరమైన మన్మథ బాణముల తాకిడికి లోనైన ఆ శ్రీరాముడు సింహముచే పీడింపబడిన ఏనుగువలే శాంతిని పొందుటలేదు. ఓ సీతాదేవి, ఇంక ఏడువవలదు, నీ మనస్సు శోకముచే వ్యాకులపాటును చెందకుండుగాక. ఇంద్రునితో గూడిన శచీదేవివలె నీవు నీ భర్త రక్షణలోనే ఉన్నావు. శ్రీరాముని కంటెను శ్రేష్ఠుడెవడు? లక్ష్మణస్వామికి సాటికాగలవాడెవడు? అగ్నివాయువులవలే ఆ సోదరులు ఇద్దరును నీకు అండగాగలరు.
ఇంక చింత ఎందులకు? రాక్షసుల సమూహములతో నిండి అతిభయంకరమైన ఈ ప్రదేశమునందు నీవింక ఎంతో కాలము ఉండవలసిన పనిలేదు. నీ స్వామి అతి త్వరలోనే ఇచ్చటికి విచ్చేయును. నేను వెళ్ళి శ్రీరామునితో గలిసి వచ్చువరకు ఓపిక పట్టుము. రావణుడు సపరివారముగా హతుడగుట నీవు తప్పక చూడగలవు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 39వ సర్గము.